ప్రచారాలు చేసిన మక్తల్ మున్సిపాలిటీలో ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని మంత్రి వాకటి శ్రీహరి అన్నారు. తాము అభివృద్ధి చెందకుండా ఎంతో మంది అడ్డుకున్నారని, ఆయన ముందుకు పోతున్నామని చెప్పారు. అనేక రకాలుగా అవమానాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని అవమానాలు చేసినా తాను భయపడేది లేదని చెప్పారు. అభివృద్ధి కోసమే పనిచేస్తున్నానని పేర్కొన్నారు. తాము భయపడే రకం కాదన్నారు. మరణాన్ని ఆ దేవుడే నిర్ణయిస్తాడని మంత్రి వాకటి తెలిపారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం ఉట్కూరు మండలం పులిమామిడి గ్రామాల్లో 33/11 kV విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో మంత్రి వాకటి శ్రీహరి పాల్గొన్నారు. అనంతరం మక్తల్లో నూతనంగా నిర్మిస్తున్న 150 పడకల హాస్పిటల్ ని మంత్రి వాకటి శ్రీహరి సందర్శించారు. హాస్పిటల్ పనులు తుది దశకు చేరుకున్నాయని చెప్పారు. పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాకుండా అయితే వీళ్ళు తెలివిమంతులు అయితేనేమని అభివృద్ధి కాకుండా తొక్కేసారు. ఈ పది అభివృద్ధి చేసుకుంటున్నాం, అడుగడుగున ఇబ్బంది పెడుతున్నారు, కాళ్ళ కట్టెలు పెడుతున్నారు, కింద పడేస్తున్నారు. ఇంకా ఏదానికి ఒప్పుకోకపోయే వరకల్లా బటగాల్చి మీదేస్తున్నారు. ఎంత వేసినా కూడా మీ అందరి ఆశీర్వాదం ఉన్నంత వరకు, నా లోపల నా రక్తంలో డెవలప్మెంట్ చేయాలనే కసి ఉన్నంత వరకు ఇలాంటి తాటాకు సప్పుడులకు మీ తమ్ముడు శ్రీహరి బెదరడు అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆఖరికి ఒక సందర్భంలో సంపాదన ప్రయత్నం చేశారు. ఇక చావు అనేది రామలింగేశ్వర స్వామి ఇవ్వాలి. ఆయన అనుకుంటే ఆ టైంకి పోతాం. గంట ముందు పోవాలన్న అవకాశం ఉండదు, గంట తర్వాత పోతా అంటే కూడా అవకాశం ఉండదు. డెవలప్మెంట్ కాకుండా అయితే వీళ్ళు తెలివిమంతులు అయితేనేమని అభివృద్ధి కాకుండా తొక్కేసారు. ఈ పది అభివృద్ధి చేసుకుంటున్నాం, అడుగడుగున ఇబ్బంది పెడుతున్నారు, కాళ్ళ కట్టెలు పెడుతున్నారు, కింద పడేస్తున్నారు. ఇంకా ఏదానికి ఒప్పుకోకపోయే వరకల్లా